ధృతరాష్ట్ర ఉవాచ. ఈ సరళిలో కొన్ని శ్లోకాలు ప్రక్షిప్తాలు అని ఇక్కడ కొంత మార్కింగ్ ఉన్నది కావచ్చు కూడా. అభిషేకస్య సంభారాన్ చత్తరానయమాచిరం అభిషిక్తం కరిష్యామి అద్య వై కురునందనం బ్రాహ్మణానైగమ శ్రేష్ఠాః శ్రేణీ ముఖ్యాశ్చ సర్వశః आहूयन्तां प्रकृतयः बान्धवाश्च विशेषतः पुण्याकं वाच्यतां तात गोसहस्रं तु दीयताम् ग्राममुख्याश्च विप्रेभ्यः दीयन्तां सगदक्षिणाः अङ्गदे मुकुटं शतहस्ताभरणमानय मुक्तावलीश्च हारं च निष्कादीन् कुण्डलानि च कटिबन्धश्च सूत्रं च तथोदरनिबन्धनम् अष्टोत्तरसहस्रं तु ब्राह्मणाधिष्ठिता गजाः जाह्नवी सलिलं शीघ्रम् आनयन्तु पुरोहितैः अभिषेकोदकक्लिन्नं सर्वाभरणभूषितम् उपवायोपरिगतं दिव्यचामरबीजितं सुवर्णमणिचित्रेण श्वेतक्षत्रेण शोभितम् जयेति द्विजवाक्येन स्तूयमानं नृपैस्तथा दृष्ट्वा कुन्तीसुतं ज्येष्ठम् आजमीढं युधिष्ठिरं प्रीताः प्रीतेन मनसा प्रशंसन्तु पुरे जनाः पाण्डोः कृतोपकारस्य राज्यं दत्त्वा ममैव च प्रतिक्रिया कृतमिदं भविष्यति न संशयः. ధృతరాష్ట్రుడు అన్నాడు, విదురా, నీవు రాజ్యాభిషేకానికి సామగ్రిని తెప్పించు. ఆలస్యం వద్దు. నేను ఈ రోజున కురుకుల నందనుడైన యుధిష్ఠిరుని అభిషేకిస్తాను. వేదవేత్తలైన బ్రాహ్మణులను, వ్యాపారులను, బంధువులను, పౌరులను విశేషంగా రప్పించు. పుణ్యాహవాచనం చేయించి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇమ్ము. గోవులు, గ్రామాలు దానం చెయ్యి. ముత్యాలహారాలు, కోటి సూత్రం, ఉదరబంధం తెప్పించు. బ్రాహ్మణుల స్వారీకి వీలైన 8 ఏనుగులను సిద్ధం చెయ్యి. పురోహితులు ఏనుగులు పోయి గంగాజలం తేవాలి. యుధిష్ఠిరుని సర్వాభరణాలతో అలంకరించాలి. అంబారీ ఏనుగు, సువర్ణాభరణాలు, శ్వేతక్షత్రం, చామరాలతో సిద్ధం చెయ్యాలి. బ్రాహ్మణులు, రాజులు జయశబ్దాలు పలకాలి. ప్రసన్నులై ప్రజలు ఆజమీఢ వంశజుడైన యుధిష్ఠిరుని ప్రశంసించాలి. పాండురాజు చేసిన ఉపకారానికి బదులుగా ఈ రాజ్యాభిషేకం చెయ్యాలి. ఇందులో సందేహం లేదన్నాడు. ఏనుగులు బ్రాహ్మణులు వెళ్ళడం ఏమిటండి అంటే, అభిషేకానికి తీసుకొచ్చే జలంతో పాదాలు నేల మీద మోపారు. ఏనుగు మీద ఎక్కి నీటిలోకి ప్రవేశించి గంగాజలంలోకి ఆ గంగాజలం తీసుకుని ఆ ఏనుగు మీద ఉన్నప్పుడే బయటికి వచ్చి అలాగా రాజమందిరానికి ప్రవేశించారు. గొప్ప గొప్ప క్షేత్రాల్లో కూడా ఏడాదికి ఒకసారో అలాగా కొన్ని కార్యక్రమాలలో ఆ విధంగానే నీరు తీసుకొస్తారు. శ్రీరంగంలో ఇప్పటికీ కావేరీ నదిలోంచి ఏనుగు మీద వెళ్ళి పెద్ద అర్చక స్వాములు వారు అది తీసుకుని అలాగే నింపుకుని ఆ పాత్రలో నీరు తిరిగి వెళ్ళి సూటిగా మందిరంలోకే ప్రవేశించి స్వామివారి దగ్గర దిగి అక్కడ అభిషేకం చేస్తారు. వైశంపాయన వాచ. భీష్మో ద్రోణకృపశ్చత్తా సాధు సాధ్విత్య భాషత. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదుడు బాగుందని ప్రశంసించారు. శ్రీ వాసుదేవో వాచ. యుక్తమేతన్మహారాజ కౌరవాణాం యశస్కరం. యుక్తమేతన్మహారాజ కౌరవాణాం యశస్కరం శీఘ్రమచ్చైవ రాజేంద్ర యథోక్తం కర్తుమర్హసి. మహారాజా, నీ ఆలోచన బాగుంది, ఉత్తమంగా ఉంది. కౌరవులకు అభివృద్ధికరం. వెంటనే నీ వచనాలను నేడే ఆచరించు అన్నాడు. వైశంపాయనోవాచ. ఇత్యేవముక్త్వా వాష్ణేయత్వయ త్వరయామాస సంతదా యథోక్తం ధృతరాష్ట్రస్య కారయామాస కౌరవः. తస్మిన్ క్షణే మహారాజకృష్ణద్వైపాయనస్తదా ఆగత్య కురుభిः సర్వైః పూజితస్త సుహృత్కృణైః మూఢావసిక్తైః సహిత బ్రాహ్మణైర్వేదపారగైః कारयामास विधिवत् केशवानुमते तदा कृपो द्रोणश्च भीष्मश्च धौम्यश्च व्यासकेशवो बाह्लीकः सोमदत्तश्च चातुर्वेद्य पुरस्कृताः अभिषेकं तदा चक्रुभद्रपीठे सुसंयतं जित्वा तु पृथिवीं कृष्णां वशे कृत्वा नरर्षभां राजसूयादिभिर्यज्ञैः कृतभिर्भूरिदक्षिणैः स्नात्वा ह्यपभृतस्नानं मोदतां बान्धवैः सहैव मुक्त्वा तु ते सर्वे आशीर्भिरभिपूजयन् मूर्धाभिषिक्तः कौरव्य सर्वाभरणभूषितः जयेति संस्तुतो राजा प्रददौ धनमक्षयम् सर्वमूर्धावसिक्तैश्च पूजितः कुरु नन्दनः
औपवाक्यमदारुह्य श्वेतक्षत्रेण शोभितः राजानुमतो राजा महेन्द्रेव दैवतैः प्रदक्षिणीकृत्य नगरं नागसाह्वयं प्रविवेश ततो राजा नागरैः पूजितो भृशं मूर्धाभिषिक्तं कौन्तेयं नभ्यहं दन्तबान्धवाः गान्धारिपुत्राः शोचं तत्सर्वे ते सगबान्धवैः ज्ञात्वा शोकं तु पुत्राणां राष्ट्रो ब्रवीन् नृपं समक्षं वासुदेवस्य कुरूणां च समक्षतः. వైశంపాయనుడు అన్నాడు, శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి పట్టాభిషేకానికి తొందర పెట్టాడు. విదురుడు ధృతరాష్ట్రుడు చెప్పినట్లు కార్యాలన్నీ పూర్తి చేశాడు. అదే సమయంలో కృష్ణద్వైపాయన మహర్షి అక్కడకు చేరాడు. కౌరవులందరూ బంధు సమేతంగా ఆయనను పూజించారు. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం వేద పండితుల సహాయంతో యథావిధిగా వ్యాస భగవానుడు పట్టాభిషేకం పూర్తిగా విచ్చాడు. కృపుడు, ద్రోణుడు, భీష్ముడు, ధౌమ్యుడు, వ్యాసుడు, శ్రీకృష్ణుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, చతుర్వేద విశారదులైన బ్రాహ్మణులను ముందు ఉంచి విధి పురస్సరంగా భద్రపీఠంపై విగ్రహంతో ఉన్న ధర్మజుని అభిషేకించారు. రాజా, నీవు సమస్త భూమిని జయించి నీ అధీనంలో ఉంచి రాజసూయాది యాగాలు గొప్ప దక్షిణలిచ్చి నిర్వహించి అవపృథ స్నానం చేసి బంధుమిత్రులతో సుఖంగా ఉండుని ఆశీర్వదించారు. అలంకార సహితుడై ధర్మజుడు వృద్ధాభిషిక్తుడై అక్షయ దక్షిణలు అందరికీ ఇచ్చాడు. సరిగ్గా అదే సమయాన్ని అందరూ జయ జయధ్వనులు చేశారు. రాజులందరూ యుధిష్ఠిరుని అభినందించారు. ఏనుగును అధిరోహించిన ధర్మజుడు అనుచరులతో అనుసరింపబడి దేవతను అనుసరించే ఇంద్రుని వలె ప్రకాశించాడంటే శ్వేతక్షత్రంతో వెలిగిపోయాడు. హస్తినాపురానికి ప్రదక్షిణం చేసి నాగరికుల అనుసరణంతో నగరంలోకి ప్రవేశించాడు. బంధుమిత్రులందరూ పట్టాభిషిక్తుడైన ధర్మజుని అభినందించారు. గాంధారీదేవి పుత్రులందరూ ఈ వైభవాన్ని చూసి దుఃఖించారు. ఇది తెలిసిన ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని కౌరవుల సమక్షంలో యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు, అభిషేకం త్వయా ప్రాప్తం దుష్ప్రాపమధుతాత్మభిః గచ్చతుమద్యైవ నృపకృతకృత్యోసి కౌరవ ఆయుః పురూరవా రాజన్ మహుషశ్చ యయాతినా తత్రైవ నివసంతి స్మ ఖాండవాగ్రే నృపోత్తమ రాజధానీ తు సర్వేషాం పౌరవాణాం మహాభుజ వినాశితం మునిగణైః లోభాత్ బుధసుతస్య చ తస్మాత్ త్వం ఖాండవప్రస్థం పురం రాష్ట్రం చ వర్ధయ బ్రాహ్మణాః క్షత్రియాः వైశ్యాः శూద్రాశ్చ కృతనిశ్చయాः త్వద్భక్త్యా జంతవశ్చాన్యే భజంత్వేవం పురం శుభం పురం రాష్ట్రం సమృద్ధం వై ధనధాన్యైః సమావృతం తస్మాత్ గచ్చస్వ కౌంతేయ భ్రాతృభిః సహితో నఖ. ధృతరాష్ట్రుడు అన్నాడు, నీవు పొందిన పట్టాభిషేకం అజితాత్ములైన పురుషులకు అసాధ్యం రాజా. నీవు పూర్వుల రాజ్యాన్ని పొంది కృతార్థుడు అయ్యావు. నీవు నేడే ఖాండవ ప్రస్థానికి పోయి నివసించు. అది పూర్వం పౌరవుల రాజధాని నగరం. ఖాండవ ప్రస్థాని బుధపుత్రుని కారణంగా రుచులు నాశనం చేశారు. నీవు మరల ఖాండవ ప్రస్థాన్ని వృద్ధి చెయ్యాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతరులు నీ మీది భక్తితో నిన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నగరం ధనధాన్య సమృద్ధి గలది. నీ తమ్ములతో వెంటనే బయలుదేరు. దాన్నే ఇంద్రప్రస్థం చేసుకున్నారు. ఇప్పుడున్న ఢిల్లీ నగరం ఒకప్పుడు ఖాండవ ప్రస్థం, ఇంద్రప్రస్థం ఒకప్పుడు. అంటే కొందరు మధ్యప్రదేశ్లోని ఖండవా అన్నది ఖాండవ ప్రస్థం అంటారు. కానీ చరిత్రకారుల ఫైండింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇంద్రప్రస్థం అన్నది ఢిల్లీ చుట్టుపక్కల కొన్ని చోట్ల తవ్వకాల్లో దొరికింది. అంచేత కొన్ని చోట్ల ప్రెస్ మీడియాలలో నేడు హస్తినకు ముఖ్యమంత్రి గారు అంటారు. ఢిల్లీ వెళ్తున్నాం. హస్తినాపురం ఉత్తరాఖండంలో హస్తినాపురం స్టేషను. ఢిల్లీ అంటే ఇంద్రప్రస్థం అని చెప్పుకోవాలి. వైశంపాయన వాచ పతిగృహ్యతు తత్ వాక్యం రూపం సర్వే ప్రణమ్య చ పతస్థిరే తతో ఘోరం వనం తన్మనుజర్షభాః అర్ధం రాజ్యశ్చ సంప్రాప్య ఖాండవ ప్రస్థమావిశత్. ధృతరాష్ట్రుని మాటను గౌరవించి పాండవులు అతనికి నమస్కరించి అర్ధరాజ్యం పొంది భయంకర వనమైన ఖాండవ ప్రస్థానికి మెల్లమెల్లగా చేరారు. తతస్తే పాండవాస్తత్ర గత్వా కృష్ణ పురోగమాః మండయాం చక్రిరే తద్వై పరం స్వర్గవదచ్యుతాః. మర్యాదను అతిక్రమింపని పాండవులు కృష్ణుని ముందు ఉంచుకుని ఆ ప్రదేశం చేరి స్వర్గం వలె ప్రకాశించేటట్లు దాన్ని అలంకరించారు. వాసుదేవో జగన్నాథ చింతయామాస వాసవం మహేంద్ర చింతితో రాజన్ విశ్వకర్మ నమాదిశ. భగవంతుడైన వాసుదేవుడు ఇంద్రుడిని మనస్సులో భావించట.
అది గుర్తించిన ఇంద్రుడు విశ్వకర్మను ఆదేశించాడు. మహేంద్ర ఉవాచ విశ్వకర్మ మహాప్రాజ్ఞ అద్య ప్రభృతి తత్పురం ఇంద్రప్రస్థమితి ఖ్యాతం దివ్యం రమ్యం భవిష్యతి. విశ్వకర్మ, ఓ బుద్ధిశాలి, నీవు పోయి ఖాండవప్రస్థాన నగర నిర్మాణం చేయాలి, అది ఇంద్రప్రస్థం అను పేరు ప్రసిద్ధి చెందాలన్నాడు. వైశంపాయనోవాచ మహేంద్ర శాసనాత్ గత్వా విశ్వకర్మ తు కేశవం ప్రణమ్య పణిపాతాకం కిం కరోమీత్యభాషత. వాసుదేవస్తు తచ్చుత్వా విశ్వకర్మాణమూచివాన్. మహేంద్రుని ఆజ్ఞానుసారం విశ్వకర్మ శ్రీకృష్ణుడికి నమస్కరించి మీ ఆజ్ఞను పాలిస్తాననగానే శ్రీకృష్ణుడు ఆ మాట విని విశ్వకర్మతో అన్నాడు. వాసుదేవోవాచ పురుష్వ కురురాజాయ మహేంద్రపుర సన్నిభం ఇంద్రేణ కృతనామానం ఇంద్రప్రస్థం మహాపురం. ఓ విశ్వకర్మ, కురురాజైన యుధిష్ఠిరునకు ఇంద్రనగరం వంటి నగరాన్ని నిర్మించవయ్యా. అది శ్రీకృష్ణ వచనానుసారం రాబోయే కాలంలో ఇంద్రప్రస్థం అని పేరు పొందాలి. తద పుణ్యే శివే దేశే శాంతిం కృత్వా మహారథాః నగరం ఆపయామాసు ద్వైపాయన పురోగమా. పిమ్మట పవిత్రం మంగళం అయిన ప్రదేశంలో ద్వైపాయనుని ముందుంచుకుని మహారథులైన పాండవులు శాంతికర్మను చేసి నగర నిర్మాణం చేయడానికి ఒలిపించారట. సాగర ప్రతిరూపాభిపరిఖాభిరలంకృతాం ప్రాకారేణ చ సంపన్నం దివమావృత్యతిష్ఠత పాండురాప్రకాశేన హిమరశ్మినిభేన చ శుశుభే తత్పురశ్రేష్టం నాగైర్భోగవతి తథా. ఆ నగరానికి నలువైపుల సాగర సదృశాలు అగాధాలు అయిన పరిఖలు తవ్వించాడు. ప్రాకారాలతో ఆ నగరం ఆకాశాన్ని తాకేలా ఉందిట. తెల్లని మేఘాల కాంతిని చంద్రకిరణాల శోభను వ్యాపించేలా చేస్తోంది. నాగనగరం భోగవతిలా నాలుగు వైపులా గోడలతో ఆ నగరం ప్రకాశిస్తోందండి. ద్విపక్షగరుడ ప్రక్షైర్ద్వారైః సౌధైశ్చ శోభితం గుప్తమభ్రచయ ప్రఖ్యైః గోపురైర్మందరోపమైః. ఆ నగరం ద్వారాలు గరుడు రెక్కల్లా ఉన్నాయిట. గదులు విశాలంగా ఉన్నాయి. మేఘజయం వలె శోభిస్తూ మందర పర్వతంలా ఎత్తైన గోపుర ద్వారాలతో ఆ నగరం సురక్షితమై ఉన్నది. వివిధైరపి నిర్విద్ధైః శస్త్రోపేతైః సంవృతైః శక్తిభిశ్చావృతం తద్ధి ద్విజిహ్వైరివ పన్నగైః. నానా విధాలైన అభేద్య శస్త్రాస్త్రాలతో నాలుగు వైపులా నింపబడి సురక్షితంగా ఉంది. నగరం నాలుగు వైపులా చేతులతో విసరుటకు వీలైన లోహశక్తులు నిండి ఉన్నాయి. అవి రెండు నాల్కల సర్పాల వలె భయంకరంగా కనబడుతున్నాయి. తల్పైశ్చాభ్యాసికైర్యుక్తం శుశుభే యోధరక్షితం తీక్ష్ణాంకుశతగ్నిభియంత్రజాలైశ్చ శోభితం. అస్త్రశస్త్రాభ్యాసం చేసే యోధులతో ఆ నగరం వ్యాప్తమై ప్రకాశించింది. పదునైన అంకుశాలు, శతఘ్నులు, యంత్రజాలాలతో యుద్ధ సామాగ్రితో ఆ నగరం ప్రకాశిస్తోందిట. ఆయసైశ్చ మహాచక్రైః శుశుభే తత్పురుషు పురోత్తమం సువిభక్త మహారథ్యం దేవతాబాధవర్జితం. లోహ నిర్మిత చక్రాలతో ఆ శ్రేష్ఠ నగరం ఎంతో శోభ కలిగి ఉంది. చాలా విశాలాలైన వీధులతో నాలుగు వైపులకు వెళ్ళటానికి వీలైన మార్గాలున్నాయి. ఆ నగరం దైవికమైన ఆపదలకు దూరంగా ఉన్నది. విరోచమానం వివిధైః పాండురైర్భవనోత్తమైః తత్ త్రివిష్టవసంకాశమింద్రప్రస్థం యరోచత. అనేక విధాలైన తెల్లని భవనాలతో ఆ నగరం నిండి కనపడుతోంది. స్వర్గంలా ప్రకాశించే ఆ నగరం పేరు ఇంద్రప్రస్థం. మేఘవృందమివాకాశే విద్ధం విద్యుత్సమావృతం తత్ర రమ్యే శివే దేశే కౌరవ్యస్య నివేశనం. ఇంద్రప్రస్థనగాన సుందర పవిత్ర ప్రదేశాల్లో యుధిష్ఠిరుని నివాస గృహం నిర్మించారు. ఆకాశంలో విద్యుత్ కాంతితో వ్యాప్తమైన మేఘమండలం వలె దేదీప్యమానంగా ఉంది. శుశుభేధన సంపూర్ణం ధనాధ్యక్ష క్షయోపమం తత్రాగచ్చన్ ద్విజారాజన్ సర్వవేద విదాంబరాః నివాసం రోచయంతి స్మ సర్వభాషా విదస్తథా వణిజశ్చాయయుస్తత్ర నానాదిక్యోధనార్థినః. అనంత ధనరాశితో నిండి యుధిష్ఠిర భవనం కుబేరు నివాసంలో ఉందిట. వేదవేత్తల్లో శ్రేష్ఠుడైన బ్రాహ్మణులు ఆ నగరాన నివసించేందుకు వచ్చారు. అన్ని భాషలు తెలిసిన వారు ఇక్కడ నివసించడానికి ఇష్టపడ్డారు. ధనాధులే వ్యాపారులు నానా ప్రదేశాల నుండి ఆ నగరానికి చేరారు. సర్వశిల్ప విధస్తత్ర వాసాయాభ్యాగమంస్తదా ఉద్యానాని చ రమ్యాని నగరస్య సమంతతః. శిల్పకళ తెలిసిన వారు అనేకులు ఆ ఇంద్రప్రస్థంలో నివసించడానికి వచ్చారు. నగరానికి నాలుగు వైపులా అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఆమ్రైరామ్రాతకైర్నీపైః అశోకైశ్చంబకైస్తథా పున్నాగైర్నాగపుష్పైశ్చ లకుచైః పనసైస్తథా
शालतालतमालैश्च वकुलैश्च सकेतुकैः मनोहरैः सुपुष्पैश्च फलभारावनामितैः प्राचीनामलकैर्लोध्रैः अङ्कोलैश्च सुपुष्पितैः जम्बूभिः पाटलाभिश्च कुञ्जकैरतिमुक्तकैः करवीरैः पारिजातैः अन्यैश्च विविधैर्गृमैः नित्यपुष्पफलोपेतैः नानाद्विजगणायुतैः मत्तबर्हीणसङ्घुष्टकोकिलैश्च सदामदैः गृहैरादर्श विमलैः विविधैश्च लतागृहैः मनोहरैश्चित्रगृहैः तथा जगतिर्पर्वतैः वासीभिर्विविधाभिश्च पूर्णाभिः परमाम्बसा सरोभिरतिरम्यैश्च पद्मोत्पलसुगन्धिभिः हंसकारण्डवयुतैः चक्रवाकोपशोभितैः रम्याश्च विविधास्तत्र पुष्करिण्यो वनावृताः तडागानि च रम्याणि बृहन्ति सुबहूनि च चातुर्वर्ण्यसमाकीर्णं मान्यैः शिल्पीभिरावृतम् उपयोगसमर्थैश्च सर्वद्रव्यैः समावृतं नित्यमार्यजनोपेतं नरनारीगणैर्युतं मत्तवारणसम्पूर्णं गोविरुष्ट्रैः हरैरजैः सर्वदा विगतं तद्विक्कारितं विश्वकर्मणा त्रिविष्टपसङ्काशम् इन्द्रप्रस्थं यरोचता पुरीं सर्वगुणोपेतां निर्मितां विश्वकर्मणा पौरवाणामधिपतिः कुन्तीपुत्रो युधिष्ठिरः कृतमङ्गलसत्कार ब्राह्मणैर्वेदपारगैः द्वैपायनं पुरस्कृत्य सौम्यस्यानुमते स्थितः भ्रातृभिः सहितो राजन् केशवेन सह विभूः तोरणद्वारसुमुखं द्वात्रिंशद्वारसंयुतं वर्धमानपुरद्वारं प्रविवेश महाद्युतिः शङ्खदुन्दुभिर्निर्घोषाः श्रूयन्ते बहवो भृशं जयेति ब्राह्मणगिरः श्रूयन्ते च सहस्रशः संस्तूयमानो मुनिभिः सूतमागधवन्दिभिः उपवाह्य गतो राजा राजमार्गमतीत्य चतुर्थमङ्गलसत्कारं प्रविवेश गृहोत्तमम् प्रविश्य भवनं राजा सत्कारैरभिपूजितः पूजयामास विप्रेन्द्रां केशवेन यथाक्रमं ततस्तु राष्ट्रं नगरं नरनारीगणायुतं गोधनैश्च समाकीर्णं तस्य वृत्तिस्तदा भवतु। అన్ని ప్రక్రియల మధ్య చక్కగా విశ్వకర్మ నిర్మితమైన ఆ నగరంలో పౌరవంశీయుడై మంగళ సత్కారాలు పొందిన యుధిష్ఠిరుడు వేదవేత్తలైన బ్రాహ్మణులు సోదరులతో కలిసి శ్రీకృష్ణుడు ధౌమ్యుడు వేదవ్యాసుడు మొదలైన వారి అంగీకారంతో 32 ద్వారాలు కలిగి వర్ధమానమను పేరు ప్రసిద్ధి పొందిన నగరద్వారం నుంచి లోనికి ప్రవేశించాడండి. తేషాం పుణ్యజనోపేతం రాష్ట్రమావిశతాం మహతు పాండవానాం మహారాజ సత్ప్రీతిరవర్ధత. పవిత్ర హృదయం గల మనుష్య ప్రవేశంతో ఆ నగరం పాండవుల ప్రసన్నత కారణంగా నిరంతరం అభివృద్ధిని చెందసాగింది. తత్ర భీష్మేణ రాజ్ఞా చ ధర్మ ప్రణయనే కృతే పాండవాః సమపద్యంత ఖాండవ ప్రస్థవాసినః. భీష్మునిచే రాజైన ధృతరాష్ట్రునిచే ధర్మంగా అర్ధరాజ్యం ఇచ్చి పంపబడిన పాండవులు ఖాండవ ప్రస్థవాసులయ్యారు. పంచవిస్తైర్మహేశ్వాసైంద్రకల్పైః సమన్వితం చుషుభే తత్పురశ్రేష్టం నాగైర్భోగవతీ యథా. తతస్తు విశ్వకర్మాణం పూజయిత్వా విసృజ్య చ ద్వైపాయనం చ సంపూజ్య విసృజ్య చ నరాధిపవాష్ణేయమబ్రవీత్ రాజా గంతుకావం కృతక్షణం. ముందుగా యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థ నగర నిర్మాత విశ్వకర్మను పూజించి వీడ్కోలు పలికాడు. పిమ్మట కృష్ణద్వైపాయనుని పూజించి వీడ్కోలు పలికాడు. రాజా, ఈ మహోత్సవానికి కారణభూతుడైన శ్రీకృష్ణుడు తిరిగి వెళ్ళటానికి సిద్ధపడగా యుధిష్ఠిరుడు ఈ విధంగా అన్నాడు. యుధిష్ఠిరువాచ తవ ప్రసాదాత్ వాష్ణేయ రాజ్యం ప్రాప్తం మయా నఘ ప్రసాదాదేవ తే వీరశూన్యం రాష్ట్రం సుదుర్గమం తవైవ తు ప్రసాదేన రాజ్యస్థాశ్చ మహామతే కదిస్సమంతకాలే చ పాండవానాం తు మాధవ మాతాస్మాకం పితా దేవత్న పాండుం వై విద్మవయం జ్ఞాత్వా తు కృత్యం కర్తవ్యం కారయస్వవాన్హినః యదిష్టమనుమంతవ్యం పాండవానాం త్వయా నఖ. పుణ్యాత్మ యదునందన, నీ దయ వల్ల నేను రాజ్యాన్ని పొందాను. నీ అనుగ్రహంతో దుర్గమం నిర్జనమైన ఈ ప్రదేశం ధనధాన్య సమృద్ధిని పొందింది. మీ కరుణ కారణంగా మేము సింహాసనం అధిరోహించాము. మాధవ, నీవే మాకు చివరికి దిక్కు, నీవే మాకు తల్లివి తండ్రివి. మేము పాండు మహారాజును ఎరుగము. మాచే చేయవలసిన పనులన్నీ నీవే చేయించు. పాండవుల ఇష్టానుసారం కార్యనిర్వహణానికి అనుజ్ఞయము. శ్రీ వాసుదేవ ఉవాచ త్వత్ప్రభావాన్ మహాభాగరాజ్యం ప్రాప్తం స్వధర్మతః. త్వత్ప్రభావాన్ మహాభాగరాజ్యం ప్రాప్తం స్వధర్మతః పితృపైతామహం రాజ్యం కథం న స్యాత్ తవ ప్రభో. ధార్తరాష్ట్రా దురాచారాః కిం కరిష్యంతి పాండవాన్
యథేష్టం పాలయ మహీం సదా ధర్మధురం వహ ధర్మోపదేశం సంక్షేపాన్ బ్రాహ్మణాన్ భజ కౌరవ అజ్జైవ నారద శ్రీమాన్ ఆగమిష్యతి సత్వరః ఆధృత్య తస్య వాక్యాని శాసనం కురు తస్య వై. శ్రీకృష్ణుడు అన్నాడు, మహాభాగా, నీ సామర్థ్యం చేత నీ రాజ్యాన్ని స్వధర్మానుసారం పొందావు. తండ్రి తాతల రాజ్యం నీకెందుకు రాదు? దురాచారులైన ధార్తరాష్ట్రులు పాండవులను ఏమీ చెయ్యలేరు. ధర్మభారం వహిస్తూ స్వేచ్ఛగా రాజ్యపాలన చెయ్యి కురురాజా. బ్రాహ్మణులను సేవించు. శీఘ్రంగా నేడు నారద మహర్షి వస్తాడు. అతని వాక్యాలు శ్రద్ధగా విని రాజ్యపాలనం చెయ్యి అన్నాడు. వైశంపాయనువాచ ఏవముక్త్వా తతః కుంతీం అభివాచ్య జనార్దనః ఉవాచ శ్లష్ణయా వాచా గమిష్యామి నమోస్తుతే. జనమేజయ, ఈ విధంగా పలికి శత్రుపీడకుడైన హరి కుంతికి నమస్కరించి మధురమైన వచనాలతో నమోస్తు అని పలికి వెళ్ళటానికి అనుమతి కోరాడు. కుంత్యువాచ జాతు సంగృహమాసాద్య మయా ప్రాప్తం చ కేశవ ఆర్యేణ చాపి న జ్ఞాతం కుంతిభోజేన చానఘ త్వయా నాథేన గోవింద దుఃఖం తీర్థం మహత్తరం త్వం హి నాథస్త్వనాథానాం దరిద్రాణాం విశేషతః సర్వదుఃఖాని శామ్యంతి తవ సందర్శనాన్ మమ స్మరస్వైనాన్ మహాపురాజ్ఞతేన జీవంతి పాండవాః. కుంతి అన్నది, కేశవ, లాక్షాగృహంలో పడిన కష్టాలు నా తండ్రి కుంతిభోజునికి కూడా తెలియవయ్యా. గోవింద, నీ సహాయంచే గొప్ప సముద్రం వంటి కష్టాన్ని దాటాను. ప్రభు, నీవు దీనులకు రక్షకుడవు, విశేషించి దరిద్రులకు గొప్ప రక్షకుడవు. నీ దర్శనంతో మా దుఃఖాలన్నీ శమించాయి. బుద్ధిమంతుడా, పాండవులను నీవెప్పుడూ మరువకు. నీ చింతనతోనే వారు జీవించి ఉంటారు. వైశంపాయనువాచ కరిష్యామీతి చామంత్య అభివాచ్య పితృశ్వసాం గమనాయ మతిం చక్రే వాసుదేవ సహానుగః. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, ఆ విధంగానే చేస్తాను అని పలికి మేనత్త కుంతికి నమస్కరించి వాసుదేవుడు సేవకులతో కలిసి బయలుదేరాడు. తాం నివేశ్య తతో వీరరామేణ సహ కేశవః యయౌ ద్వారవతీం రాజన్ పాండవానుమతే తదా. యుధిష్ఠిరుని ఇంద్రప్రస్థంలో చేర్చి బలరామునితో కలిసి కేశవుడు పాండవుల అనుమతి పొంది ద్వారకా నగరానికి బయలుదేరాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంబ పర్వణి పుర నిర్మాణే షడధిక-ద్విశతతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.